హలో గైస్, వెల్కమ్ టు జీసీఎస్కే వ్లాగ్స్. ఇవాళ మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాం. దాని పేరు నేను కూడా వస్తాను. దీనికి నేను ఈ పేరు ఎందుకు పెట్టానో మీకు లాస్ట్ లో అర్థం అవుతుంది. మన హీరోలకి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. ముగ్గురు: బిందు సార్, ధర్మ, రోహన్. స్కూల్లో డాన్స్ ప్రాక్టీస్ అని సండే పెట్టారు. అవునా? సండే ఎందుకు పెట్టారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాచ్ సాంగ్ ఉంటుంది. అమ్మాయి రేపంతా చదువు లేదు, డాన్స్ చేయొచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. స్కూల్లో ఎంజాయ్ చేయాలి. చిల్డ్రన్స్ పార్క్ లోనే సైకిల్ సరేరా? ఓకేనా? ఎందుకు వచ్చేస్తే కన్నా రోజు లంచ్ బాటిల్, స్నాక్స్, వాటర్ బాటిల్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం రా. పెట్టుకున్నారు కదా? అన్ని పెట్టుకున్నాం. వెళ్ళామా? మంచి సైకిల్స్ తీసుకొని వెళ్దాం. దాండి అందరూ సైకిల్స్ తీసుకుని మన ముగ్గురు హీరోలు లంచ్ బ్యాగ్స్ తీసుకొని వాళ్ళ స్కూల్ కి బయలుదేరారండి. కాదు, చిల్డ్రన్స్ పార్క్ వెళ్ళి దాని తర్వాత స్కూల్ కి వెళ్దాం అని చెప్పి బయలుదేరారు. మన హీరోలు పిల్లలు కాదురా బాబోయ్, చిచ్చరు పిడుగులు. వాళ్ళు ఒక లైన్ లో ఒకరినకాల ఒకరు వెళ్లకుండా తిక్కగా పోతారు. అదే వాళ్ళ మేనరిజం. వాళ్ళకి స్పీడ్ అంటే ఇష్టం, అంతే. ఇంకెవరేం చెప్పినా అయినా స్పీడ్ మాత్రం తగ్గేదేలే. ఇప్పుడు చూద్దాం ఈ పిడుగుల మధ్య జరిగే సైకిల్ రేస్ ఎలా ఉంటుందో. మన హీరోలు సగం దూరం వచ్చేసారు. ఈ సగం దూరం వచ్చాక అందరూ కొంచెం స్లో అయ్యారు. ఇప్పటి వరకు అందరూ బాగానే తొక్కారు, కానీ ఇప్పుడు బిందు సార్ వెనకాల పడ్డాడు. బిందు సార్ ఇంకా స్లో అయిపోయాడు అనమాట. ధర్మారోహన్ ముందర వెళ్తూ ఉంటే సడన్ గా బిందుసార్ వాయిస్ వినిపించి వాళ్ళు వెనక్కి తిరిగి బిందుసార్ దగ్గరికి మాట్లాడడానికి మళ్ళా వస్తారు. బిందుసార్ అలసిపోయి రొప్పుతూ ఉంటాడు. చాలా కష్టం కదరా. సరే నువ్వు ఒకటే వస్తాను, నీకు ఎప్పుడైనా ఒకసారి వస్తాను. సరేరా? బిందుసార్ బాధపడతాడు. సైకిల్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి. కానీ మన బిందుసార్ మీరు అనుకున్నట్లు బాధపడలేదు. వాడు అందరితో కలిసి వెళ్ళలేదు అని చెప్పి బాధపడ్డాడు. అలా ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇటువైపు మన ధర్మారోహన్ ఎంజాయ్ చేయడానికి పార్క్ వచ్చేసారు. ధర్మారోహన్ ఇద్దరు శుభ్రంగా పార్క్ వచ్చి ఉయ్యాలూగుతా, సీసా ఆడతా సూపర్ గా ఎంజాయ్ చేశారు. మన బిందుసార్ వాళ్ళతో వెళ్ళలేదని బాధపడుతూ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే తనకు తెలుసు తన స్టామినా అంత లేదని. కాబట్టి తన స్టామినా పెంచుకోవడానికి ఫుల్ గా ట్రైన్ చేశాడు తన బాడీ మొత్తాన్ని. 1 వీక్ తర్వాత మళ్ళా ఇద్దరు కలిసి చిల్డ్రన్స్ పార్క్ వెళ్దాం అనుకుంటారు. అంత లోపల బిందుసార్ వస్తాడు. అందరు కలిసి వెళ్దాం అనుకుంటే మళ్ళా ధర్మ రోహన్ వెనక్కి పిలుస్తాడు. అరే ధర్మ, ఈ రోజు మనం భలే స్పీడ్ గా పోయి ఎంజాయ్ చేద్దాం రా. మొన్నట్లాగా బిందు సార్ ఆగిపోతాడు మధ్యలో. వాడు ఎట్టో లేట్ గానే వస్తాడు, మనం వెళ్ళిపోతాం. వాడికి ఎట్టో అంత స్టామినా లేదు, మనం వెళ్ళిపోదాం. సరే స్పీడ్ గా వెళ్ళిపోతాం. ధర్మారోహన్ కలిసి బిందుసార్ రాకుండా వాళ్ళొక్కటే ఎంజాయ్ చేస్తామని ప్లాన్ వేశారు. కానీ వాళ్ళిద్దరికి తెలియదు ఏంటంటే బిందుసార్ మారిపోయాడు, బాగా ట్రైన్ అయ్యాడు. ఈసారి అందరూ పోటాపోటీగా ఒకేలా పోతారు. అందరూ ఒకే స్పీడ్ లో రేస్ చేసుకుంటూ చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి వచ్చేసారు. ఈసారి ముగ్గురు కలిసి చిల్డ్రన్స్ పార్క్ వచ్చారు ఎంజాయ్ చేయడానికి.
మనోళ్ళు అంతకుముందు ఇద్దరు ఉన్నప్పుడు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు ముగ్గురు అయ్యేతలకి త్రిమూర్తుల్లాగా వీళ్ళు ఏమన్నా మంచి పని చేస్తున్నారంటే తుత్తర పనులు ఎక్కువ స్టార్ట్ చేశారు. నేను వాళ్ళని రైడ్స్ ఎక్కమను. వాళ్ళు 10 minutes లో అయిపోతాయి అన్ని ఒక్కొక్కటి కవర్ చేసుకుందాం అనుకుంటే ఆపకుండా ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతానే ఉన్నారు. వాళ్ళని ఆపేసి స్కూల్కి పంపించడానికి తలపానం తోక్కొచ్చింది. సార్ సారీ రా, నేను ఇప్పుడు కోపంలో అనేసాను. ఈ హార్డ్ వర్క్ థ్యాంక్ యూ రా. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఆడుకోవాలి. ఇప్పుడు ఏం లేవు ఇంకా ఆనందంగా ఉండే సమయం పందిరా. ఇప్పుడు అర్థమైందా అందరికి ఈ టైటిల్ నేను కూడా వస్తాను అని ఎందుకు వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ లో స్పూఫ్లు వస్తాయి చూడండి. వాళ్ళు అటు నుంచి అటు స్కూల్కి వెళ్ళిపోయారు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. చిల్డ్రన్స్ పార్క్ నుంచి నన్ను పురి రికార్డ్ చేయలేదా? వీళ్ళ కోసం నేను కూడా సైకిల్ తొక్కుంటా రావాల్సి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అక్కడ డ్రెస్సులు మారేస్తున్నాను. కష్టపడి సీన్స్ కోసం డ్రెస్సులు మారేసి వీరులు వీరులు సూర్యులు.